హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. శాలినికి విరాట్, చంద్ర వార్నింగ్ ఇస్తారు. కానీ క్రాంతి దగ్గర నటించిన శాలిని భర్తలు రెచ్చగొడుతుంది. శ్యామల వెళ్లి విరాట్ పై ఫైర్ అవుతుంది. ప్రేమతోనే క్రాంతిని మార్చాలని చంద్ర చెప్తుంది. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. నువ్వు వేస్తున్న వెధవ వేషాలు నాకు తెలియదనుకున్నావా? అన్నదమ్ముల మధ్య గొడవలు మామేలి చూసేలా చేయాలని అనుకుంటున్నావు. కానీ ఏ ప్రయత్నాలు నెరవేరవని శాలినికి వార్నింగ్ ఇస్తుంది చంద్రకళ. విరాట్ ని చూసి శాలిని డ్రామా ఆడుతుంది. నా మీద వెయ్యాల్సిన నింద నిజం చేయాలన్నది మీ మోటో అని విరాట్ చంద్రతో అంటుంది శాలిని. మా జీవితాలను బలి తీసుకోవాలని అనుకుంటున్నది నువ్వు. ఊసరివెళ్లిలా రంగులు మారుస్తుంది నువ్వు. నీ రంగులు త్వరలోనే బయటపడతాయి చూడు అని విరాట్ కూడా వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే శాలిని వాంతులు చేసుకుంటుంది. ఆమెను శ్యామల రూంలోకి తీసుకెళ్తుంది. గదిలో కూర్చొని రెస్ట్ తీసుకోక ఏం చేస్తున్నావని శ్యామల అడుగుతుంది. మీ అన్నదమ్ముల గొడవ గురించి మామయ్యకు తెలిసేలా చేస్తున్నానని చంద్రకళ అంటుంది. బావగారు కలగజేసుకొని హర్ట్ చేసేలా మాట్లాడారు. మామయ్యను కొట్టానని ఒప్పుకునేదాకా నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారని క్రాంతికి శాలిని చెప్తుంది. ఈ టైంలో శాలినిని ఇబ్బంది పెడుతుంటే ఎలా అని క్రాంతి మళ్లీ ఆవేశపడతాడు. ఈ విషయాన్ని నెమ్మదిగా డీల్ చేసి వాళ్లు శాలిని జోలికి రాకుండా చూస్తానని శ్యామల చెప్తుంది. గోల్డ్ చైన్ తీసుకుని వస్తున్న రఘురాం ఐస్ క్రీం తిందామని ఆగుతాడు. అప్పుడే బైక్ పై వచ్చిన రాజ్ రఘురాంను ఢీకొడతాడు. రఘురాం గొడవ పడతాడు. శాలిని వచ్చి ఆపుతుంది. రాజ్ సారీ చెప్పడంతో వెళ్లిపోతారు. ఇటు రూమ్ లో విరాట్ ను కూల్ చేసేందుకు చంద్రకళ ట్రై చేస్తుంది. విసిగించుకు చంద్ర అని విరాట్ కోప్పడతాడు. పరిస్థితులను యాక్సెప్ట్ చేస్తూ కోపాన్ని వదిలేయాలి. నవ్వితే చూడు ఎంత క్యూట్ గా ఉన్నావా అని చంద్ర అంటుంది. నువ్వు నా స్ట్రెస్ బస్టర్ అని విరాట్ అనేసరికి ఇద్దరు నవ్వుకుంటూ క్లోజ్ గా వస్తారు. అప్పుడే శ్యామలు వచ్చి కడుపుతో ఉన్న పిల్లని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడుగుతుంది. నువ్వెందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావని విరాట్ ని అంటుంది శ్యామల. నిజం నాకు తెలుసు కాబట్టి అని విరాట్ అంటాడు. నిజం బయటపడ్డ రోజు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రతి దానికి చంద్రను కార్నర్ చేస్తావద్దా? తనని ఏమన్నా అంటే బాగోదని విరాట్ అంటాడు. అమ్మా నాన్న గురించి పట్టించుకోవా? ఇప్పుడు కంట్రోల్ సిస్టమ్ ఈవిడి చేతుల్లోకి వెళ్లిపోయింది. నువ్వు క్రాంతి ఎక్కడ విడిపోతారోనని అమ్మ బాధపడుతుంది. ఈ ఇంటి గురించి కూడా ఆలోచించమని చెప్పి శ్యామల వెళ్లిపోతుంది. ఎందుకు క్రాంతి ఇంత మూర్ఖంగా మారిపోయాడు? శాలిని మాయలో ఎలా పడిపోయాడని విరాట్ ఆవేశపడతాడు. ప్రేమతోనే క్రాంతిని మార్చాలని బావకు చంద్ర చెప్తుంది. క్రాంతి కోసం కామాక్షి గ్రీటింగ్ కార్డ్ చేస్తే రఘురాం బాలేదంటాడు. ఇంకా తర్వాత స్టోరీలో ఏం జరగబోతుంది అంటే బర్త్డే పార్టీని స్టార్ట్ చేస్తారు. చాలా చక్కగా డెకరేషన్ చేసి అందరూ రెడీ అయి ఉంటారు. ఇంకా క్రాంతి కేక్ కట్ చేస్తూ ఉంటే అందరూ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తూ క్లాప్స్ కొడుతూ సంబరపడిపోతూ ఉంటారు. క్రాంతి తన అమ్మ నాన్నకి కేక్ తినిపిస్తాడు. ఇంకా చంద్రకళ విరాట్ క్రాంతికి ఒక ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ గా ఇస్తారు. క్రాంతి ఆ ఫోటో ఫ్రేమ్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అది విరాట్ క్రాంతి ఉన్న ఫోటో ఫ్రేమ్. అది చూసిన క్రాంతి కోపంతో నేలకేసి పగలగొడతాడు. అది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. క్రాంతి అని గట్టిగా చూస్తాడు విరాట్. ఆపుతావా నీ నటన అని క్రాంతి అంటాడు. ఏంట్రా ఇదంతా? నా కోసం కలిసి ఉన్నట్టు నటిస్తున్నారా అని రఘురాం అంటాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.